మహ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకం ఓం శాంతి శాంతి శాంతి. ఓం. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. నమస్తే ఆచార్య. ప్రకరణంలో శ్వేతాశ్వతర ఉపనిషత్తు ప్రథమ అధ్యాయము 6వ దాంట్లో ఈ యొక్క 6వ సంపుటంలో వెళ్ళే కంటే అవుతుంది. దీని యొక్క అభిప్రాయం ఏంటంటే కాలచక్రంలో కాలము సంచారం చేస్తున్నప్పుడు ఈ గ్రహాలన్నీ వేటికవి ఆయా పరిధులలో వ్యవస్థితముగా గతి చేస్తున్నప్పుడు, సంచరిస్తున్నప్పుడు వాటి యొక్క ప్రభావము భూమి మీద ఉన్నటువంటి ప్రాణుల మీద పడుతుందని చూపించడమే ఈ యొక్క వెలుతురు, చీకటి, సూర్యోదయము, సూర్యాస్తమయము, గ్రహణము, ఉరుములు, మెరుపులు, పిడుగులు, ఉల్కాపాతము, తోకచుక్క తెగిపడము, మరియు ఈ ఋతువులు, ఎండ, వాన, చలి, ఈ యొక్క వీటి ప్రభావము, శుక్లపక్షము, కృష్ణపక్షము, అమావాస్య, పౌర్ణమి, వీటి ప్రభావము గర్భస్థ జీవుని మీద ఎలా ఉంటుంది అనేటువంటి విషయం ఈరోజు. గర్భాధానము రాత్రిలో చెయ్యాలి. పుట్టేటువంటి సంతానం కూడా రాత్రి 3వ 4వ జాములో జన్మించడం ఆయుష్కారకం. ఎప్పుడైతే దయానంద సరస్వతి ఈ గర్భాధానానికి ముహూర్తము పెట్టాడో, దయానంద సరస్వతి కాదు, భగవంతుడే స్వయంగా పెట్టాడు. ఈ రహస్యము సత్యార్థ ప్రకాశము చతుర్థ సముల్లాసములో ఈ యొక్క రహస్యం ఉంది. గర్భాధానం యొక్క ముహూర్తం రజస్వల అయ్యి శుద్ధి అయిన తర్వాత, స్నానం చేసి ఆమె శుద్ధి అయిన తర్వాత తల్లి, తండ్రి, అభిభావకులు ఎవరైతే ఉంటారో ఇక వారు అవగాహనతోటి ఈరోజు గర్భాధానం చేయించాలని నిర్ణయించుకున్న రోజు వివాహానికి ఏర్పాట్లు చేసుకొని ఆ రోజు సాయంత్రం వివాహం చేయాలి. వివాహం పూర్తి అస్తమించబోతున్నటువంటి సూర్య దర్శనం. వివాహమైన కొంత సమయం తర్వాత ఈ వివాహం ఎప్పుడు ఆరంభించాలి అని అంటే దయానంద సరస్వతి చెప్తున్నది ఏంటంటే, మీరు ఎప్పుడు ప్రారంభించినా ఈ యొక్క వివాహం మధ్యరాత్రి వరకు పూర్తి కావాలి. మధ్యరాత్రి తర్వాత ఇక ఈ వివాహం యొక్క సంబంధమే ఉండకూడదు. వివాహ వ్యవస్థ యొక్క వివాహము అని అంటే మొదటి భాగములో స్త్రీ పురుషుల యొక్క ప్రతిజ్ఞలు, వారి
ఇద్దరు మనసు విప్పి ఒకరికొకరు అవగాహన చేసుకొని ఒకటైపోవడం. రెండవ భాగంలో ఉత్తరార్ధంలో గర్భాధానం మరియు ఆ అగ్నిని తీసుకొని వధువు ఇంటి నుంచి వరుడు తన ఇంటికి వధువును మరియు ఆ గర్భాధానం యొక్క అగ్నిని తీసుకొని వెళ్ళడం. ఈ రెండు రెండు గర్భాధానం వరకు ఇవి మధ్యరాత్రి వరకు పూర్తి కావాలి. అందుకని దయానంద సరస్వతి ఏమని చెప్తున్నాడంటే, ఈ వివాహము సాయంకాలం 4 గంటలకు ప్రారంభించి 5:30, 6 వరకు పూర్తి చేయాలి. ఒకవేళ ఈ వివాహం మొదటి భాగమే పూర్వార్ధమే ఇది సూర్యాస్తమయం లోపల కాలేని పరిస్థితిలో మధ్యాహ్నం తర్వాత 2-3 గంటల నుంచి ప్రారంభించి సూర్యుడు అస్తమించే లోపల పూర్వార్ధం వివాహం మాత్రం పూర్తి కావాలి. వివాహం పూర్తి అవ్వడమే సూర్యదర్శనం. ఇంకా రెండవ భాగం వివాహమైన తర్వాత 1 గంట, గంటన్నర విశ్రాంతి తీసుకొని ఆకాశంలో చుక్కలు కనబడేటువంటి సమయమున ఈ యొక్క గర్భాధానం అది ఉత్తరవేది ప్రారంభించాలి. ఉత్తరవేది యజ్ఞము, సమిధాదానము అవన్నీ తంతువులు పూర్తయిన తర్వాత ధ్రువ నక్షత్రం దర్శనము, అరుంధతి నక్షత్ర దర్శనం ఇవన్నీ అయిన తర్వాత స్థాళిపాకం వండి ఆహుతులిచ్చి భోజనం చేసిన తర్వాత వచ్చినటువంటి వారిని ఎక్కడి వారిని అక్కడ సాగనంపడం. స్త్రీలను పురుషులను సాగనంపడం రాత్రి 10 గంటల వరకు అయిపోవాలి. ఈ 10 గంటల తర్వాత ఈ గర్భాధానం యొక్క ముహూర్తం దయానంద సరస్వతి గర్భాధాన సంస్కారంలో, వివాహ సంస్కారంలో, సత్యార్థ ప్రకాశం 4వ సముల్లాసంలో పూర్తి విడమర్చి మరి చెప్పడం జరిగింది. అయితే దీనికి కారణం మధ్యరాత్రి వరకే ఎందుకు, మధ్యరాత్రితో సంబంధం ఏంటి అని అంటే, భగవంతుడు యజుర్వేదము 3వ అధ్యాయంలో ఈ యొక్క అగ్నిహోత్రం యొక్క 3వ ఆహుతి మౌనం దానికి సంబంధం కలపాలి. కాబట్టి భగవంతుడు ఆ యొక్క లక్ష్మణ రేఖ గీశాడు కాబట్టి ఆ గీటు దాటకూడదు. అందు గురించి ఆ లోపల మధ్యరాత్రి వరకు పూర్తి చేయాలి. ఈ మధ్యరాత్రి గీటు దేవుడు గీసిన లక్ష్మణ రేఖ ఏమిటి అని అంటే, దినములో 24 గంటలకు 8 జాములు, 3 గంటలకు 1 జాము, 8 జాములు పూర్తయ్యేటువంటిది మధ్యరాత్రి 12 తర్వాత క్షణము నుంచి మొదలుకొని మళ్ళీ మధ్యరాత్రి 12 వరకు, దినములో మధ్యాహ్నం వరకు 4 జాములు, మళ్ళీ దినములో 12 తర్వాత క్షణం నుంచి రాత్రి 12 వరకు 4 జాములు, 24 గంటలు పూర్తవుతుంటది. కాబట్టి మధ్యరాత్రి 12 దాటిన తర్వాత క్షణం 2వ దినంలోకి వెళ్ళిపోతుంది. ముందు ఈ అమ్మాయి రజస్వలాయి స్నానం చేసిన తర్వాత, శుద్ధి అయిన తర్వాత ఏ రోజైతే గర్భాధానం చేయించాలని అనుకున్నారో ఆ రోజే వివాహం యొక్క 1 రోజు ముందు నుంచి వివాహం ఏర్పాట్లు చేసుకొని ఇక గర్భాధానం చేయించాలనుకున్నటువంటి రాత్రిని లక్షించుకొని ఆ దినంలో ఈ ఏర్పాట్లు చేసుకొని ఈ యొక్క సాయంకాలం వివాహము, రాత్రిపూట ఉత్తరవేది, రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు మధ్యరాత్రి వరకు ఈ యొక్క గర్భాధానం అయిపోవాలి. 12 తర్వాత స్త్రీ ఆమె స్థితిలో, పురుషుని స్థితిలో ఏకాంతవాసం యొక్క అభిప్రాయం ఏంటంటే ఇక్కడ
భగవంతుడు యజుర్వేదం 3వ అధ్యాయంలో సాయంకాలీన అగ్నిహోత్రం ఈ ప్రకరణంలో చెప్తున్నటువంటి రహస్యం ఏంటంటే, రాత్రి యొక్క మూడవ జాము అంటే దినము యొక్క ప్రారంభ స్థితి అంటే సృష్టి యొక్క ఆరంభ స్థితిలో ఈ అక్కడ జరుగుతున్నటువంటి వ్యవస్థ ఏంటంటే, ఒక సామర్థ్యశాలి అయినటువంటి వ్యక్తి తను ఒక కర్మాగారాన్ని ప్రారంభించి దాంట్లో యోగ్యులైనటువంటి వారిని పరీక్షించి తీసుకునేటప్పుడు, యోగ్యతగా బాధ్యతలు అప్పగిస్తున్నప్పుడు, ఈ యోగ్యతగా బాధ్యతలు అప్పగించడం ఏంటంటే, స్వర్గం నుండి వచ్చినటువంటి జీవాత్మలకు వారి వారి కర్మఫలం ఏ రకంగా ఉంటుంటుందో వాటికి ఆయా కర్మఫలానుసారంగా ఆయా జన్మలలో వాటిని ప్రేరేపించడం జరుగుతుంది. ఇక ఏ జన్మలో ఆయా జీవాత్మలు వెళ్ళి ఆ ప్రకృతిని పట్టుకున్న తర్వాత, ప్రకృతి సంయోగంలోకి వెళ్ళిన తర్వాత, ఇక ప్రకృతి ఆ జీవాత్మ కర్మఫలానుసారంగా కాళ్ళు ఉండాలా ఉండకూడదా, కన్ను ఉండాలా ఉండకూడదా, ఒకటి ఉండాలా రెండు ఉండాలా, వినికిడి శక్తి ఉండాలా ఉండకూడదా, ఈ విషయము ఆ యొక్క పిండం అల్లుకునేటువంటి, ఇప్పుడు పిచ్చుకలు గూడు ఎట్లయితే అల్లుకుంటాయో, మనం ఈ ఇటుక రాయి సిమెంట్ తోటి మనం ఇల్లు ఎట్లయితే కట్టుకుంటామో, ఈ యొక్క జీవాత్మ తన ప్రారంభానుసారంగా ఈ యొక్క శరీర నిర్మాణం జరుగుతుంది. కాబట్టి అక్కడ అలజడి అక్కరలేదు. ఇప్పుడు ఇంటర్వ్యూ చేసేటప్పుడు సాక్షాత్కారిత ఇంటర్వ్యూ చేసేటప్పుడు వాళ్ళు పరీక్షించారు. ఆ పరీక్షలో ఉత్తీర్ణులైనటువంటి వారికి బాధ్యత అప్పగించడం జరిగింది. అప్పగించిన తర్వాత ఎవరి సామర్థ్యానుసారంగా వారు వారి వారి ఉద్యోగాలలో వారి వారి పురుషార్థంలో వారు సక్రియమై ఉంటారో, ఆ సక్రియమయ్యేటువంటి స్థితి ఈ మధ్యరాత్రి తర్వాత 3వ జాము. అందు గురించి ఇక్కడ మాట్లాడేది మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, మౌనం. అందుకే ఆ భార్యాభర్తలు ఆ నూతన దంపతిని సైతం వేరు చేసి ఏకాంతవాసం. శబ్దం రాసిందా లేదా విశ్వమ్మ గారు? భాగ్యలక్ష్మి నమస్తే ఆచార్య, వింటున్నాను ఆచార్య. సత్యార్థ ప్రకాశంలో చూసారా ఈ విషయం? చూడలేదు ఆచార్య. చూడాలి కదా, ఇదివరకు రాజమండ్రి ఇది సమయం ఆచార్య. సత్యార్థ ప్రకాశం 4వ సముల్లాసంలో ఉంది. చూస్తాను ఆచార్య, చూడాలి, మళ్ళీ కూడా చూడాలి, అర్థంగా ప్రశ్నించాలి. ఇది ఆషామాషి తమాషే కాదు. ఈ విషయం ఎప్పుడు బయటకు రాలేదు. ఎందుకు అని అంటే, ఈ యొక్క సాయంకాలీన 3వ ఆహుతి మౌనం ఎందుకు అనేటువంటిది పండితులు రకరకాలుగా వాళ్ళకి తోచింది వాళ్ళు రాశారు. కానీ వేదమంత్ర ప్రమాణ పూర్వకంగా దయానందుడు చెప్పినటువంటి ఉద్దేశపూర్వకంగా బయటకు ఇదివరకు రాలేదు. కాబట్టి ఇది వస్తుంది. కాబట్టి దీని మీద ఎన్నంటన్ని సందేహాలు వ్యక్తం చేయండి. పూర్తిగా చూసుకున్న తర్వాతనే ముందుకు పోవాలి. ఈ యొక్క అగ్నిహోత్రం కేవలం ఓం స్వాహ ఒక కర్మకాండం కాదు, ఇది మన జీవితంను సవరించేటువంటి రహస్యం. మన జీవితంతో ముడిపడి ఉన్నదని చెప్పేసి భగవంతుడు వేద మంత్రాల్లో చెప్పిన దాన్ని దయానంద సరస్వతి మనకు దినచర్యగా చేసి మన చేత చేయిస్తున్నాడు. ఇది వేరే మత సంప్రదాయాలు, వేరే గురువులకు ఊహకందనటువంటి విషయం ఇక్కడ ఉన్నది. పూర్తి వైజ్ఞానికమైనటువంటిది. అందు గురించి దీనిని లోతుగా పట్టుకోవాలి. అర్థం కాకపోతే మళ్ళీ అడగండి. మళ్ళీ మనం ముందుకు పోవడం ఉద్దేశం కాదు, మనకు ఎంత అర్థమైందో దాని ద్వారా మన జీవితాన్ని మనం ఎంత సవరించుకోగలమో, ఆ సవరించుకున్న దాంతో మన జీవితంలో మార్పు వస్తుంటది. కాబట్టి అది మనకు ఉపయోగపడుతుంటది, మిగతాది కాదు. అందుకని మీరు చూడండి, ఇంకా వేరే వాళ్ళతో చర్చించండి, ఇది ఎంతవరకు సత్యం. అమ్మా ఇది మౌనంగా ఆహుతిచ్చే దాని గురించి ఆచార్య, ఇది ఏమంటారు? సాయంకాల మంత్రంలా ఉన్నదని
ఓం ఇవాళ స్వాహ అని ఉన్నది. ఇవాళటి విషయం ఏంటంటే ఆ అంతరిక్షంలో ఉండేటువంటి సూర్యచంద్ర నక్షత్ర గ్రహాల యొక్క ప్రభావము మన జీవితంతో ఎలా ఉంటుంటది అనేటువంటిది ఈ కాలచక్రం యొక్క సారాంశం. ఈ కాలచక్రము సరైనటువంటిదే అవును అనేటువంటి దానికి వేదమంత్ర ప్రమాణం యజుర్వేదం 3వ అధ్యాయంలో సాయంకాలీన ఆహుతిలో మౌనం ఎందుకు అన్నదానికి దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశం 4వ సముల్లాసంలో విడమర్చి రాశారు. అర్థమవుతుంది అమ్మగారు? అవుతుంది ఆచార్య. చాలా విషయాలు బయటకు రాలేదు ఆచార్య, మీరు చెప్పినప్పటి నుంచి బయటపడ్డాయి. అదే అందుకని ఇది ఏంటంటే యొక్క గ్రహాలు సూర్యునితోటి ఎలా సంబంధం ఉంది, సూర్యునికి మనకు మధ్య ఓజోన్ పొర అది చిత్రం పడినప్పుడు ఆమ్ల వర్షాలు కురిసి అంటువ్యాధులు ఎలా వచ్చాయి, దాన్ని బాగుపరచాలంటే ఏం చేయాలి, అడవులు పెంచాలి మరియు ఈ యజ్ఞం చేయాలి, దాంతో ఆ ఓజోన్ పొర అనేటువంటిది వ్యవస్థితంగా ఉంటుంటది. తద్వారా మనం అంతా సురక్షితంగా ఉంటుంటాం. ఈ ఓజోన్ పొరకు మనకేంటి సంబంధము అంటే మన శరీరం మీద ఈ రోమాలు లేవు, మన శరీరానికి కవచము లేదు. అందు గురించి నేరుగా మన శరీరం మీద పడకుండా ఉండడానికి ఈ వస్త్రధారణ. పశువులకు వాటికేమో రెక్కలు ఈకలు అన్నీ ఉన్నాయి, అవి రోమాలు ఎక్కువ శాతం ఉన్నాయి పశువులకు, కాబట్టి వాటి మీద ఎక్కువ ప్రభావం పడదు. మన శరీరం మీద ఆ రోమ భాగం లేదు, అందుకే వస్త్రధారణ. దీని వెనుక చాలా లోతైనటువంటి సందేశం ఉంది. కాబట్టి ఆషామాషి తమాషా కాదు, ఇక్కడ జరిగేటువంటి ప్రతిదీ యొక్క వేదం ప్రకారం అయితే మన జీవితానికి సంబంధించినటువంటి రహస్యం ఉంది. కాబట్టి దీనిని చూడండి, కేవలం విని ఊరుకోవద్దు. సత్యార్థ ప్రకాశం 4వ సముల్లాసంలో చూడండి. మరియు గర్భాధాన సంస్కారం కాదు, వివాహ సంస్కారం ఆరంభంలో మరియు ఉత్తరవేది చివరి దశలో ఈ యొక్క రాత్రి 10 గంటల సమయం అని పదే ఉంది. మీ దగ్గర సంస్కార విధి ఉంటే నేను పేజీ నెంబర్ పంక్తి ఆ వరుసతో సహా చెప్పగలను, తొందరగా దొరుకుతుంది. పట్టుకోవాలి, సంస్కార విధి ఉండాలి, చిత్తర ప్రకాశం ఉండాలి, ఉంటే చూస్తే తెలుస్తుంది. చూస్తాను. చూడండి. ఇప్పుడు భగవంతుడు చూపిస్తున్నది ఏంటంటే దినము రాత్రి అని 8 జాములను 4 జాములుగా విడదీసి, వెలుతురుకు 4 జాములు, చీకటికి 4 జాములు అని చూపిస్తున్నాడు. అంటే సూర్యుని యొక్క ప్రభావం, ఎండాకాలం, వానాకాలం, చలికాలం, ఇది సూర్యుని యొక్క ప్రభావం, ఋతువుల యొక్క ప్రభావం మరియు చంద్రుని యొక్క ప్రభావం. అమావాస్య పౌర్ణమి, శుక్లపక్షం, కృష్ణపక్షం, ఈ యొక్క చంద్రుని యొక్క ప్రభావం. మరియు ఇది ఏమంటారంటే ఉరుములు, మెరుపులు, వర్షము, పిడుగులు, దీంతో సంబంధం, ఈ యొక్క భూకంపాలు, ఈ యొక్క సంబంధం అన్ని చూపిస్తున్నాడు. ఉల్కాపాతం అని హిందీలో అంటారు, తెలుగులో చుక్క తెగి పడడం. ఇటువంటి వాటికి ఎక్కడైతే పడుతుంటుందో అక్కడ ప్రాణ నష్టం జరగడం, ఇవన్నీ ప్రభావం ఉంటుంటది అనేటువంటి. అందుకే భగవంతుడు ఈ యొక్క ముహూర్తం నిర్ణయించడం వేద మంత్రాల్లో, దానినే దయానంద సరస్వతి చెప్పడం, తదనుసారంగా మనం నడుచుకోవడం. పెద్దలు చెప్పిన మాట సర్ది మూట అన్నట్టుగా మనం ఎట్లయితే తల్లిదండ్రి గురువులు, అంటే అందరూ తల్లిదండ్రి గురువులు మంచివారని కాదు, ఎవరైతే ఆదర్శంగా జీవిస్తూ ఉంటారో, ఆధ్యాత్మికంలో ఉంటుంటారో, ఆ ప్రామాణికమైనటువంటి గురువు, యోగ్యుడైనటువంటి గురువు. అందుకే పురోహితుని లక్షణాలు, గురువు యొక్క లక్షణాలు దయానంద సరస్వతి సంస్కార విధి, సామాన్య ప్రకరణం, అగ్నిహోత్రం కంటే ముందు చెప్తుంటాడు. మరియు జాతకర్మ సంస్కారంలో ఎవరు పిల్లలను ఆశీర్వదించాలి, జాతకర్మ సంస్కారం అంటే ఆ రోజు పుట్టినటువంటి శిశువును ఆశీర్వదించడానికి ఏ విద్వాంసులు రావాలి అనేటువంటిది యోగ్యత రాసింది అన్నమాట.
అందు గురించి ఇదంతా మన జీవితానికి సంబంధించినటువంటిది. ఇది ఆషామాషి తమాషా కాదు. ఇది ఒక కర్మకాండం కాదు. వాళ్ళు ఒక నమాజ్ చదువుతున్నారు, వీళ్ళు ఒక ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు ఒక దీపం ముట్టిస్తున్నారు. అటువంటి కర్మకాండ కాదు ఈ యొక్క అగ్నిహోత్రం. అగ్నిహోత్రం బయటకు కనబడేటువంటిది. ఆ కనబడేటువంటి అగ్నిహోత్రం ప్రక్రియల వెనుక మన జీవితాన్ని సవరింపజేస్తున్నాడు. మన జీవితానికి కావలసినటువంటి జ్ఞానాన్ని ఒక నాటకీయ రంగంగా తీర్చిదిద్ది ఆ నాటకంలో మనల్నే పాత్రధారణ చేసి మనకి కనువిప్పి కల్పిస్తున్నాడు. ఇది ఇక్కడ ఉన్నటువంటి రహస్యం. అందుకని సత్యార ప్రకాశం చూడండి, సంస్కార విధి వివాహ సంస్కారం లేదంటే రేపు సత్యార ప్రకాశం సంస్కార విధి పక్కన పెట్టుకోండి. ఆ విషయం అది ఎక్కడెక్కడ ఏ రకంగా ఉన్నది అనేటువంటిది చూపిస్తాను. యజుర్వేదం కూడా పెట్టుకోండి, ఎందుకంటే మంత్ర ప్రమాణం కావాలి కదా యజుర్వేదం. అందుకని ఇవి దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు ఈ యొక్క గ్రహాలు, నక్షత్రాలు, సూర్యచంద్రుల యొక్క ప్రభావం మన మీద ఉంటుంది అనేటువంటిది వైదికం. ఇక అవైదికం ఏంటంటే నీకు అదృష్టం బాగుంది, నీకు ఇది బాగలేదు, అది బాగలేదు అని చెప్పేసి చేతి హస్తరేఖలు చెప్పి ఏదైతే మనల్ని పురుషార్థహీనులను చేసి మన జీవితాన్ని దిగ్భ్రమితము చేసి అస్తవ్యస్తపరుస్తున్నటువంటి ఈ ఫలిత జ్యోతిషం అజ్ఞానం. మిగతాదంతా వైజ్ఞానికం. అర్థమవుతుందా ప్రభాకర్ గారు? అర్థమవుతుందా సార్? అందుకని రేపు సత్యార్థ ప్రకాశము, సంస్కార విధి, యజుర్వేదం తీసుకొని కూర్చోండి చెప్తాను. ఇంకా ఇప్పుడు ముందుకు వెళితే ఈ యొక్క కాలచక్ర ప్రవాహంలోనే ఈ కాలచక్రంలోనే మనం ఇమిడి ఉన్నాము కాబట్టి ఆ కాలంతోటే మన వయస్సుకు సంబంధం ఉన్నది కాబట్టి, మన ఆయుష్కు సంబంధం ఉన్నది కాబట్టి, ఆ కాలచక్రంతోటే మన ఈ యొక్క ప్రకృతికి సంబంధం ఉన్నది కాబట్టి చెట్టు మొలవడం నుంచి చచ్చిపోయేంత వరకు అది కాలంతో నిర్ధారితమైనటువంటిది. ఈ యొక్క పండ్లు, అది చెట్టు మీద పూత పూసి కాతగాసి పండు మక్కి అది తల్లి నుంచి వేరైపోయే వరకు, అదే విధంగా ఈ యొక్క పత్తి నుంచి దారము వడికి వస్త్రము నేసుకొని దర్జీతోటి మనం దాన్ని కుట్టించుకొని వేసుకున్నప్పుడు ఆ వస్త్రము కూడా కాలంతో ముడిపడి ఉంటుంటది కొంతకాలం వరకే. ఏదైనా సరే, మనం ఏది కనిపెట్టుకున్నా, సెల్ ఫోన్ కానీ, పుస్తకము కానీ, చెప్పులు కానీ, ఈ యొక్క మైకు కానీ, ఏది కానీ, కంప్యూటర్ కానీ, ప్రతిదీ కాలంతో ముడిపడి ఉన్నటువంటివి. అన్ని కాలానికి అంతర్గతమైనటువంటివి. కాలచక్రానికి అతీతంగా కేవలం జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి, ఈ మూడింటికి ఇవి కాలానికి అతీతం. ప్రకృతి యొక్క వికృతి కాలంలోకి అంతర్గతమైనటువంటిదే. ఈ అహంకారం కూడా కాలంతో ముడిపడినటువంటిదే. ఈ బుద్ధితత్వం కూడా కాలంతో ముడిపడినటువంటిదే. ఈ యొక్క ఇంద్రియాల వికారాలు, ఈ యొక్క భవబంధాలు అన్ని కాలంతో ముడిపడినటువంటివే. శుద్ధమైనటువంటి ఆత్మతత్వం కాలాతీతం, ప్రకృతి తత్వం కాలాతీతం, పరమాత్ముడు కాలాతీతం. ఇవి నిత్యం, కాలం అనిత్యం. అందుకని ఇప్పుడు చెప్తున్న సార్ ఆచార్యజీ చెప్పండి. కాలం కూడా నిత్యం ఉంటది కదా? కాలం నిత్యం కాదు, కాలం అనిత్యం. కాలం నిత్యమైతే 4 అవుతాయి. కాలం సృష్టించబడుతుంటది, కాలం ప్రళయంలో విలీనం అవుతుంటది. కాబట్టి ఇప్పుడు సమయం అవుతుంది, సమయం అవడమేంటి? కాలాతీతం అవుతుంది, కాలం అతీతం అవడమేంటి? అది అస్థిరము కాబట్టి అవుతుంది. స్థిరమైనది అమ్మా జరిగిపోతుంది కదా, జరిగిపోతుంది. కాలం అవుతుంది. ఒక క్షణం ఇప్పుడు
మనం ఇప్పుడే తండ్రి శరీరం నుంచి బయటకు వచ్చాము, తల్లి శరీరం నుంచి బయటకు వచ్చాము, ఇప్పుడే శ్వాస తీసుకుంటున్నాం అంటే ఒక్క క్షణం అయితే ఒక క్షణం చావుకు దగ్గరైనట్టే. అసఫలమైన కర్మలతో ఉండేటువంటి వారు చావుకు దగ్గరైనట్టు. ఎవరైతే సఫలమైనటువంటి సత్కార్యాలు మాత్రమే చేస్తూ సాక్షిభూతంగా ఉంటున్నారో వారి జీవన్ముక్తికి దగ్గరైనట్టే. ఒక్కొక్క క్షణం కాలం అవుతుంది కదా, కాలం గడుస్తుంది కదా. మధ్యాహ్నం అయింది, సాయంత్రం అయింది, రాత్రి అయింది, తెల్లారింది. ఇదంతా కాలంతోటే కదా ప్రభాకర్ గారు. అందుకని ధన్యవాదాలు. ఇక్కడ మా దేవుడు చెప్పినటువంటిది, దయానంద సరస్వతి చెప్పినటువంటిది, ఈ యొక్క సూర్య సిద్ధాంతం ప్రకారం సూర్యుడు ఉదయించే సమయానికి అక్కడ ఏ నక్షత్రం ఉంది, ఆ నక్షత్రమే ఆ ముహూర్తం, దానిని ముహూర్తం అంటారు. కరణం, లగ్నం, ఈ యొక్క యోగం. యోగం యోగం అంటే ఏంటంటే, ఇప్పుడు మనం అంటుంటాం కదా, నేను బయటకు వెళ్ళి ఇట్లా పోతున్నాను, అక్కడ రోడ్డు మీద వారు కలిశారు, సంయోగం. అదే ఈ నక్షత్రం, నక్షత్ర యోగం. నక్షత్రము వేరు, నక్షత్ర దేవత వేరు, నక్షత్ర యోగం వేరు, మూడు ఉంటాయి. అందుకని ఈ యొక్క ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే ఈ సంయోగం. ఇప్పుడు నేను వెళ్ళి ఆ బస్సు దిగాను, నా ఎదురు నేను నిలబడ్డాడు. ఇటువంటి సందర్భాలు వచ్చాయా లేదా జీవితంలో? వచ్చాయి. అందుకని దీన్ని ఈ యోగం అంటుంటారు. అంటే సూర్యుడు ఉదయించే సమయానికి అక్కడ ఉన్నటువంటి నక్షత్రం యోగం. లగ్నం, కరణం, ఇవన్నీ ఇప్పుడు మీ దగ్గరికి పుస్తకం వస్తున్నది. ఆ పుస్తకం వచ్చిన తర్వాత ఇంకా మీకు స్పష్టంగా తెలుస్తుంటుంటాయి. అప్పుడు ఆ పుస్తకాన్ని పట్టుకొని మీరు ఇప్పుడు వైదికులు ఎవరు అమావాస్యకు ఎదురుగా అంటే పున్నం రోజు ఏ పనులు చెయ్యరు మంచివారైతే. ఇక మంచి ఉద్దేశంతో బాధలో ఉండి బాధలోంచి బయటకు రావడానికి, కష్టాల్లోంచి బయటకు రావాలని అనుకున్నటువంటి వారు అమావాస్యకు ముందు మొదలుపెట్టి అమావాస్య రోజు పూర్ణాహుతి చేస్తారు. అమావాస్య తర్వాత వచ్చేటువంటి శుక్లపక్షము కాబట్టి ప్రకృతిలో చంద్రుని యొక్క కళలు పెరుగుతుంటాయి. ఆ చంద్రుని యొక్క కళలు పెరుగుతూ ఉన్నప్పుడు ఈ యజ్ఞం చేస్తున్నటువంటి, ఈ శుభకార్యం చేస్తున్నటువంటి యజమాని యొక్క జీవితంలో అటువంటి వికాసం జరుగుతుంటాయి. ఇది ప్రాకృతిక ముహూర్తం. అందుకే దయానంద సరస్వతి ఈ యొక్క యజ్ఞ కార్యక్రమాన్ని కానీ ఈ యొక్క ఇవి ఎప్పుడు చేయమంటున్నాడు అంటే ఉదయం పూట చేయాలి. ఉదయం పూట చేస్తే సూర్యుని యొక్క వెలుతురు పెరుగుతూ ఉంటుంటది కాబట్టి ఆ యజమాని యొక్క ఉద్దేశం నెరవేరాలి, అతని యొక్క జీవితంలో ఎప్పుడు వెలుతురే ఉండాలి అనేటువంటిది. అమావాస్యకి ఎదురుగా చేయకూడదు. అమావాస్యకి ఎదురుగా చేయడం వల్ల ఉద్దేశం ఏంటంటే రోజు ఈ యొక్క చంద్రుని యొక్క కళలు తగ్గిపోవడం వల్ల నీరస, నిస్పృహ, అర్థం కాని సమస్యలు ఎదురవుతుంటాయి అమావాస్యకి ఎదురుగా చేస్తే. అమావాస్య రోజు చేయొచ్చు, అమావాస్య తర్వాత శుక్లపక్షం ఉంటది కాబట్టి. అందుకని ఆ అమావాస్య రోజు చాలా దివ్యమైనటువంటి రోజు. ఇక ఎక్కువ బాధల్లో ఉన్నటువంటి వారు ఈ యొక్క శుక్లపక్షం తర్వాత అష్టమి నుంచి మొదలుకొని 8 రోజులు చేస్తే అష్టమికి మొదలుకొని అమావాస్యకు పూర్ణాహుతి చేయాలి. లేదా 3 రోజులు చేస్తే అమావాస్యకు 2 రోజుల ముందు నుంచి మొదలుపెట్టి అమావాస్య రోజు పూర్తి చేయాలి. ఈ రకంగా మనకు ఆ అమావాస్య చీకటి అనేది ఉంటే తగ్గిపోవాలి. ఇంకా తెలివైన వాళ్ళు ఏం చేస్తుంటారంటే అమావాస్య పౌర్ణమికి యజ్ఞం చేస్తుంటే పౌర్ణమి ఆరంభంలో, పౌర్ణమి ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు పౌర్ణమి చేస్తారు. అమావాస్య ఎప్పుడైతే ముగుస్తుందో అప్పుడు అమావాస్య చేస్తుంటారు. ఆ చివరి క్షణంలో, అమావాస్యకేమో చివరి క్షణంలో, పౌర్ణమికేమో ఆరంభ స్థితిలో. ఇది విజ్ఞానవంతులు వైదికంగా చేసేటువంటిది.
అందుకని ఇప్పుడు ఎవరైతే ఈ పని ఆ పని ఈ టిఫిన్లు చేసుకుంటూ ఛాయలు కాఫీలు తాగి 7, 10, 9, 10 గంటలకు చేయాల్సినటువంటి కార్యక్రమం జరుపుకుంటూ పోయి 11:30, 12 గంటలకు చేస్తే ఆ యొక్క యజ్ఞము ప్రభావహీనంగా మారుతుంది. ఎందుకు ప్రభావహీనంగా మారుతుంది అంటే సూర్యుడు అనేటువంటి మిట్ట మధ్యాహ్నం నిటారుగా తల మీద ఉంటుంటాడు కాబట్టి ఆ సూర్యుని యొక్క కిరణాల యొక్క ప్రభావం, ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంటది కాబట్టి ఈ యొక్క అగ్నిహోత్రం యొక్క ఈ యొక్క ప్రభావాన్ని పైకి లేవనివ్వవు. అందుకని సూర్యోదయ సమయం, సూర్యాస్తమయ సమయమే సరైనటువంటిది నిత్యాగ్నిహోత్రానికి. ఇక సంస్కారాలు అవి చేస్తున్నప్పుడు ఇది దాదాపు 9, 9:30, 10 గంటల లోపల మొదలు పెట్టేసి పూర్తి చేసుకోవాలి. ఎంత అది సూర్యుని యొక్క ఆయుర్వేదం ప్రకారం అయితే పూర్వకాలంలో మన వాళ్ళు 100 సంవత్సరాల కంటే ఎక్కువ ఎందుకు బ్రతికారు అని అంటే వాళ్ళు భగవంతుడు తీసుకెళ్తున్నటువంటి అగ్ని సంయోగంలో వెళ్ళి మాత్రమే వాళ్ళు భోజనం చేసేటువంటి వారు. అంటే సూర్యోదయం అయిన తర్వాత నుంచి 8 గంటల లోపల భోజనం చేయాలి. సూర్యాస్తమయం కంటే ముందు సాయంకాలం భోజనం చేయాలి. సూర్యాస్తమయం తర్వాత భోజనం చేసేటువంటి వారు కాదు. అది నిశాచర వ్యవహారం. ఇప్పుడు జరుగుతున్నదంతా అదే. ఇక ఈ రకంగా మధ్యాహ్నం ఎవ్వరు వంటగదిలోకి వెళ్ళేవారే కాదు. మధ్యాహ్నం పూట ఎవరైతే వంటగదిలోకి వెళ్తుంటారో వాళ్లకు ఆయుష్ తగ్గుతుంది. ఈ రోగాలన్నీ వాళ్ళకు వస్తున్నాయి. రాజీవ్ దీక్షిత్ గారు చాలా విడమర్చి చెప్పారనమాట ఈ విషయంలో. ఈ మధ్యాహ్నం ఎవరైతే వంటగదిలోకి వెళ్ళి ఇప్పుడు ఏంటంటే ఎవరైతే అల్పాహారానికి అలవాటు పడ్డారో ఈ అల్పాహారం వచ్చే కంటే ముందు మనం అంతా ఉదయం భోంచేసేవాళ్ళం. ఈ యొక్క మనల్ని చూసి ఓర్వలేక మన దేశాన్ని పతనం చేయాలని విదేశీ వాళ్ళ కుట్రలతోటి ఈ అల్పాహారం, ఈ ఇడ్లీ, దోశ ఇవన్నీ రావడం, ఈ అల్పాహారం రావడం వల్ల ఈ యొక్క కొంచెం మళ్ళీ మధ్యాహ్నానికి మళ్ళీ వంటగదిలోకి వెళ్ళి వంట చేసుకొని తినడం. ఈ మధ్యాహ్నం వంట చేసుకొని భోజనం చేయడం వల్ల ఆ నష్టం ఏంటంటే భగవంతుడేమో గుట్ట ఎక్కుతున్నప్పుడు ఎవరికైతే బరువు ఎత్తుతుంటామో వాళ్ళు చస్తూ పడుతూ లేస్తూ వాళ్ళ బరువు వాళ్ళు మోస్తారు. అదే గుట్ట ఎక్కేటప్పుడు ఏ బరువు ఎత్తకుండా గుట్ట దిగేటప్పుడు బరువు ఎత్తితే నియంత్రణ ఉంటుందా? ఈ మధ్యాహ్నం భోజనం చేయడం ఏంటంటే సూర్యుడు దిగుతున్న సమయములో, ఆ సూర్యుడు దిగుతున్న సమయంలో మనం భోజనం చేస్తున్నాం కాబట్టి మన జఠరాగ్నికి ఆ సూర్యునికి సంబంధం కాబట్టి మన భారతీయ సంస్కృతిలో వేదము ప్రకారం, ఆయుర్వేదం ప్రకారం మధ్యాహ్న భోజనం నిషేధం. కానీ ఇప్పుడు ఈ అల్పాహారానికి అలవాటు పడ్డప్పుడు ఇక ఈ విదేశీ సుకుమారతకు అలవాటు పడ్డాము కాబట్టి ఈ మధ్యాహ్నం భోజనం చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క ఆయుష్ తగ్గుడు, ఈ రోగాలు అనేటువంటి ఈ రకంగా వస్తున్నాయి. ఓం ఆచార్య, అమావాస్య నాడు ప్రారంభించమంటున్నారు, తర్వాత పౌర్ణిమ నాడు. మీరు సరిగా వినట్లేదు ముని గారు. అమావాస్య రోజు ప్రారంభించమని కాదు, ఏదైనా ఒకటే రోజు శుభకార్యం చేస్తే అమావాస్య రోజు చెయ్యండి. ఆ తర్వాత వచ్చేటువంటిది అమావాస్య తర్వాత శుక్లపక్షం వస్తుంది. నేను అదే చెప్తున్నా. సరే, ఏ శుభకార్యమైన అమావాస్య నాడు ఒకటే రోజు దానికి అమావాస్య నాడు చేయమంటున్నారు కదా. అవునవును. కానీ సమాజంలో ఉండదంతా అమావాస్య నాడు ఏది ముట్టుకోవద్దు, ఏది చేయొద్దు, పౌర్ణమి నాడు చేయండి అని సమాజంలో ఉన్నది. అమావాస్య పౌర్ణమికి ఈ తేడా డిఫరెన్స్ కు ప్రమాణం ఏమిటి? సమాజంలో అడుగుతారు. ఇప్పుడు మీరు పెడుతున్నారు కదా, ఇవన్నీ చూస్తారు. మీరేమో అమావాస్య నాడే మంచి రోజు, చాలా గొప్ప రోజు, పరుడని అమావాస్య నాడు చేసుకోని మీరు అంటున్నారు. దానికి ప్రమాణం ఏమైనా చెప్పండి. సమాధానం చెప్పిన తర్వాత ప్రశ్న అడుగుతారు. సమాధానం ముందే వచ్చింది. ఈ యొక్క శుక్లపక్షం ఆ అమావాస్య రోజు చీకటిగా ఇది ప్రమాణం నేను అనేది. అదే చెప్తున్నాను. చీకటి అంటే బాధ,
దిక్కుతోచనటువంటి స్థితిలో ఆ అమావాస్య రోజు ప్రారంభిస్తే అమావాస్య తర్వాత వచ్చేది శుక్లపక్షంలో ఈ యొక్క చంద్రుని యొక్క కళలు పెరుగుతాయి, ప్రత్యక్షంగా కనిపిస్తుంది కదా, ఇంతగా పెద్ద బండ గుర్తు, ఇంతకు మించిన ప్రమాణం ఇంకేం కావాలి, ప్రత్యక్షం ప్రమాణం. ఇక ఈ యొక్క శుక్లపక్షం యొక్క కళలు పెరుగుతుంటాయి కాబట్టి యజమానులలో మంచి వికాసం జరుగుతుంటుంటది, అతని యొక్క ఉద్దేశం నెరవేరుతుంటది, అతని యొక్క బాధలు అనేటువంటి ఆ విధంగా పటాపంచలైపోయి అతనికి సుఖం అనేటువంటిది వర్తిస్తుంటది. అందు గురించి అమావాస్య తెల్లారి పాడ్యమిని ఎక్కువగా తీసుకుంటారు కదా వ్యవహారంలో. పౌర్ణమి తెల్లారి కానీ అమావాస్య తెల్లారి పాడ్యమి రోజును మంచి రోజుగా ముహూర్తాలకు తీసుకుంటున్నారు. అది తీసుకోవచ్చు. అత్యంత శ్రేష్టమైనటువంటిదైతే అమావాస్య. ఇంకా బాధల్లో ఉన్నప్పుడు అయితే తేరుకోవాలి, బాధల్లో ఉన్నప్పుడు తేరుకోవాలి అంటే అమావాస్యకు 2 రోజుల ముందు నుంచి మొదలుకొని అమావాస్యకు పూర్ణాహుతి అయ్యేటట్టుగా చూడాలి, అది ఉద్దేశం. చామత్ గారు ఏమైనా అడగల? ఈ తాయెత్తులు కట్టుకుంటే వాళ్ళు అమావాస్య నాడే కట్టుకుంటారు అది. ఇంకా అది తాయెత్తులది అది వాళ్ళది వేరే. ఇప్పుడు ఏదైనా కూడా ఈ యొక్క అమావాస్య అనేటువంటిది శ్రేష్టమైనటువంటిది. పౌర్ణమి అనేటువంటిది ఆ రోజు మాత్రమే వికాసంగా బాగా కనిపిస్తుంటది. ఆ తర్వాత చంద్రుని యొక్క కళలు చెదిరిపోవడం, చీకటి కమ్ముకు రావడం వల్ల యజమానుడికి యొక్క అతని ఉద్దేశం పట్ల ఇంకా కూరుకుపోయేటువంటి స్థితి, ఇంకా చిక్కు సమస్యలో ఉండేటువంటి స్థితిగా ఆ దిశానిర్దేశం చెప్పడం జరుగుతుంది. ఆచార్జీ ఇప్పుడు పెళ్లిళ్ళు మొత్తము అన్ని ఉదయమే జరుగుతున్నాయి, సాయంత్రం వరకు అయిపోతున్నాయి. మరి ఇప్పుడు ఏమో సాయంత్రం స్టార్ట్ చేయాలంటే ఏ ఒక్క పెళ్లి కూడా కనబడతలేదు, అటువంటి వ్యవస్థనే లేదు. ఎట్లా వ్యవస్థ ఇప్పుడు వ్యవస్థ ఎట్లా లేదు? ఇప్పుడు వ్యవస్థ లేదు కాబట్టి వ్యవస్థను చూసి శాస్త్రాన్ని చూద్దామా, లేదంటే భగవంతుడు ఉపదేశించిన వేదం ప్రకారం మనం నడుచుకుందాం? అంటే లోకంలో జరుగుతున్న దాన్ని అనుసరించాలి, కానీ లోకంలో లేని కొత్తగా అన్నప్పుడు మరి కొత్తది ఎంతవరకు ముందుకు వస్తుంది? ఎంత ఎవరి దగ్గర లేదే లేదు, అంతా ఇదే వ్యవస్థ. మనమంతా ఇట్లాంటి పెళ్లిళ్ళే అని. ఇప్పుడు లోకము ముందా దేవుడు ముందా, దేవుడు ముందా దేవుడి సందేశం, దేవుడి సందేశం ముందా లోక ఆచారం ముందా? సృష్టి ప్రారంభమైన తర్వాత ఆది మానవులకు భగవంతుడు వేదం మరి అందుకని దేవుడు ఇప్పుడు తల్లిదండ్రి ముందా పిల్లల ముందా, పిల్లల విచ్చలవిడితనం ముందా తల్లిదండ్రుల యొక్క సంస్కారవంతమైనటువంటి జీవన ఆదర్శం ముందా అంటే తల్లిదండ్రులదే ముందు. అందు గురించి దేవుడు చెప్పిందే ముందు, దేవుడు చెప్పిన సందేశం వేదమే ముందు. వేదం అనుసారంగా మనలో మార్పు రావాలి. అందుకే భగవంతుడు ఈ అగ్నిహోత్రాన్ని ముందు పెట్టి అగ్నిహోత్రం వెనకాల మన జీవితాన్ని సవరిస్తున్నాడు. కాబట్టి లోకంలో ఏమున్నది అనేటువంటిది లోకము ఆదర్శం కాదు. లోకం ఎవరు? మీరు, మేము, మనము కలిస్తేనే లోకం తయారవుతుంటది. ఒక్కొక్క చుక్కతోటి సముద్రం ఎట్లయితే నిండుకొస్తుంటుందో ఒక్కొక్క చుక్క నీటితోటి అదే రూపకంగా ఒక్కొక్క మనిషికి తోడై ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, ఒక వ్యవహారం చేస్తున్నప్పుడు అదే లోకం యొక్క తీరవుతుంటది. అదే మనం వేదమును పట్టుకొని ఆదర్శంగా, ఇప్పుడు క్రిస్టియన్లు బైబిల్ను పట్టుకొని ఎందుకు చేస్తున్నారు, ముస్లింలు ఖురాన్ పట్టుకొని ఇదంతా ఎందుకు చేస్తున్నారు, సిక్కులు ఎందుకు పట్టుకొని అది చేస్తున్నారు? ఇప్పుడు మనము ఈ యొక్క భారతీయులము మనకు వేదమును భగవంతుడు ఉపదేశించాడు కాబట్టి మనం వేదమును పట్టుకొని ఎందుకు చేయట్లేదు? ఇది మన ప్రమాదం, మనం సోమరితనం. మనము ఎవరి మనసుకు వచ్చింది వాళ్ళే చేసుకుపోతున్నారు, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా చేసుకుపోతున్నారు. కాబట్టి లోకములో ఈ విచ్చలవిడితనం ఉంది, కానీ దీనికి ఆదర్శం అది సరైనటువంటిది కాదు. ఇప్పుడు ఈ తెలంగాణలో ఉన్నటువంటి అజ్ఞానం ఏంటంటే ఆ వివాహం అబ్బాయి ఇంట్లో జరుగుతుంటది, అబ్బాయి ఇంట్లో జరిగి అమ్మాయి ఇంటికి వివాహం అయిన తర్వాత వెళ్ళడం జరుగుతుంటది. ఇక వైజ్ఞానికమైనటువంటి ఆచార వ్యవహారం ఏంటంటే పురుడు పోసుకోవడానికి అమ్మాయి పుట్టింటికి వెళ్ళి
పిల్లవాడిని తీసుకొని అత్తగారింటికి వస్తుంది. ఇది వైజ్ఞానికం. వారసుని తీసుకుని రావడం. ఈ వివాహం శాస్త్రీయ ప్రకారం ఏంటంటే వివాహం అమ్మాయి ఇంట్లో జరగాలి. అమ్మాయి ఇంట్లో జరిగి అబ్బాయి ఇంటికి అమ్మాయి గర్భిణిగా వెళ్ళాలి. గర్భిణిగా వెళ్ళడం దీనికి ప్రమాణం ఏంటంటే భూమి ఆవిష్కరింపబడుతూనే ఆ యొక్క భూమి లోపల ఉన్నటువంటి జీవరాశులు అన్నీ ఈ యొక్క మానసరోవరంలో మనం పొయ్యి మీద పప్పు పొంగుతున్నట్టుగా పాలు మసులుతున్నట్టుగా లోపలికి వెళ్ళి ఇట్లా వెలువడి వచ్చారు ఆది మానవులు. ఆ రకంగా అంటే భూమి దాన్ని అవుతుండగానే ఆ ప్రకృతి సంయోగంలోకి జీవాత్మలు వెళ్ళి ఆయా జన్మలు ధరించి భూమిలో నుంచి బయటకు వచ్చినటువంటి వాడు. ఆ యొక్క భూమి ఈ జీవులను తీసుకొని ఏ రకంగా అయితే తిరుగుతూ ఎట్లయితే ఆవిష్కరించిందో అదే విధంగా ఈ వివాహం చేసుకున్నటువంటి అమ్మాయి తన వివాహం తర్వాత ఉత్తరవేదిలో గర్భధానం చేసుకొని వచ్చి ఈ యొక్క అత్తగారింటికి వచ్చి భర్త ఇంటికి వచ్చి ఇక్కడ శిశువుకు జన్మనించాలి. కానీ జరుగుతున్నదంతా ఉల్టా. దేన్ని సవరిస్తారు శ్యామలయ్య గారు? ఇప్పుడు సూర్యుడు భూమి దగ్గరికి వెళ్ళాలా, భూమి సూర్యుని వెంట రావాలా? ఇప్పుడు స్త్రీ పురుషుని వెంట అతనింటికి వెళ్ళాలా, పురుషుడు స్త్రీ వెంట ఆమె ఇంటికి రావాలా? ఎక్కడికి రావాలి? దేన్ని సవరిస్తావి? ఏది ఆచారం, ఏది అనాచారం? అదే పెళ్లి చేసుకొని అమ్మాయి పోతేనేమో మంచిగా భావిస్తారు. అదే అమ్మాయి వెంట అమ్మాయి ఇంటికి ఆ అబ్బాయి వస్తే మాత్రం ఇల్లరికం వచ్చాడు అని చెప్పేసి అతన్ని చులకన చేయడం చేస్తుంటారు. ఇదెక్కడి చోద్యం? ఎవరైనా అయితే వీరైనా వారింటికి వెళ్ళాలి, వారైనా వీరింటికి రావాలి. ఇద్దరిని సమానంగా చూడాలి కదా. మరి అట్లా చూడరు. అందుకని లోకంలో ఏది ఆచారం, ఏది అనాచారం అనేది కాదు. లోకాన్ని సవరించడానికే ఈ యొక్క ఆధ్యాత్మికము, ఈ ధర్మగురువులు, ఈ శాస్త్రాలు నియమించబడ్డవే లోకాన్ని సవరించడానికి. ఇక లోకంలో ఉన్నదే ప్రమాణం. మనం లోకానుసారంగా పోదామా, మనం కొత్తగా ప్రారంభిద్దామా అని మీ భాష ఏదైతే మాట్లాడుతున్నారో ఏది కొత్త, ఏది పాత? పిల్లలు ముందా, తల్లిదండ్రి ముందా? గురువు ముందా, శిష్యుడు ముందా? దేవుడు ముందా, జీవుడు ముందా? చెప్పండి భీమరావు గారు. ఆచార్య, తెలిసిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు ముందు నడిస్తేనే తెలియని వాళ్ళు. ఇది బాగుంది. ఇలా మాట్లాడాలి. మంచి మనతోటి మనమే ప్రారంభిద్దాం, మనమే ముందు అడుగు వేద్దాం. మనల్ని చూసి మనతోటి ఉన్నటువంటి వాళ్ళు అది చేయాలి. ఇప్పుడు ఈ రహస్యాన్ని ఇంత విడమర్చి ఇవన్నీ చెప్తున్నాను, కానీ బయట వాళ్ళు ఎట్లయితే తెలిసి వాళ్ళు పాల్గొంటున్నారో ఈ ఆశ్రమం వాళ్ళు ఈ వీడియోలు వినరు, ఈ యజ్ఞం చేయరు, ఏది చేయరు. దానికి ఎవరు బాధ్యులు? శ్యామలయ్య గారు చెప్పండి. మా శాస్త్రం ఏం చెప్తుందంటే ఎప్పుడు కళ్ళు తెరిస్తే అప్పుడే తెల్లారినట్టు. మనకు తెలియనప్పుడు తెలియదు, దాన్ని ఎవ్వరు ఏమన్నారు. కానీ తెలిసిన తర్వాత మనం చేయాలి కదా. అది రహస్యం. అందుకని ఈ యొక్క జ్యోతిష శాస్త్రం యొక్క ప్రభావం ఉంటుంటది. ఈ యొక్క లోకానికి ఆదర్శం మన ఈ యొక్క ఆధ్యాత్మికతనే ఉంటుంటది. కాబట్టి ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నారు, మనం చేయాలి. చేసినప్పుడే మంచిని మనం వ్యాపకం చేయకపోతే చెడు మనల్ని తొక్కేస్తుంటది. ఈ యొక్క సమస్యలకన్నిటికీ మూలం కారణం ఏంటంటే విద్వాంసులు, విద్యావంతులు సరి అయినటువంటి దిశానిర్దేశం చేయకపోవడం, ఇక చేస్తున్న వారి దగ్గరికి రాకపోవడం, వినకపోవడం, ఇంట్లో కూర్చుండి యూట్యూబ్లో వచ్చింది, వాట్సాప్లో వచ్చింది కూడా చూడకపోవడం, అది వారి మూర్ఖత్వం. అది దానికి మందులేదు, అది అజ్ఞానం. అర్థమవుతుంది ఆ శ్యామలయ్య గారు, బాలాజీ గారు? అర్థమవుతుంది ఆచార్య, అర్థమవుతుంది, తెలుస్తున్నాను. అందుకని ఇప్పుడు గోసేవ గురించి వాళ్ళంతా ఎంత చేస్తుంటారు. మార్వాడి వాళ్ళు వీళ్ళు ఎన్నో గోశాలలు కట్టుకొని చేస్తుంటారు. కానీ ఈ ట్రస్ట్ అధ్యక్షుడు మొదట చెప్తాడు, నేను మా పొలంలో పడిన గడ్డి అంతా నేను ఉచితంగా నేస్తాను ఆశ్రమానికి, ఒక్క పైస ఇవ్వాల్సిన పని లేదని. అదంతా తెచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత అమ్మో దీనికి 7,000 ఇప్పుడు ఇవ్వాలి, నేను ఆవుకు గడ్డేస్తున్నా, డబ్బులు కావాలి అంటే ఇది మిడిమిడి జ్ఞానమే. చెప్పేది వినరు, లోతుగా తెలుసుకోరు. భూస్వాములు
మరి మరి దానికి అది ఆలోచించాలి లోతుగా. మనం ఎవరిని అనకూడదు. అంటే కోపాలు వస్తాయి, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకే తెలియదు. అది అందుకని ఈ శాస్త్రము, ఈ గురువులు ఉన్నది ఎందుకు అంటే, మనం తప్పుదోవ పోతున్నప్పుడు దారి చూపెట్టి మనల్ని దారికి తెచ్చేవారు, సవరించేవారు, మన జీవితాన్ని సక్రమైన దిశలో నడిపించేవారు. ఈ విధంగా జ్యోతిష శాస్త్రం యొక్క ప్రభావం ఉంటుంటది మన జీవితం మీద. ఇక అసలైనటువంటి రహస్యం, ఇక సమయం పరిగెట్టుకుపోతుంది కాబట్టి అసలైనటువంటి రహస్యం ఏంటంటే, అర్థం కాని రోగాలకు చికిత్స. అర్థం కాని రోగాలకు చికిత్స ఏంటనంటే, ఈ యొక్క వీరికి ఈ రోగము ఏ మందు ఇచ్చినా, ఏ రకంగా చేసినా పరిష్కారం లభించట్లేదు, ఎట్లా ఉంటున్నారు అని అంటే, అప్పుడు తెలివైనటువంటి వైద్యులు ఏం చేస్తుంటారంటే, వారి జన్మపత్రం తీసుకురండి. జన్మపత్రంలో ఏముంటుంటది అంటే, ఆ గర్భాధానం అయ్యేటప్పుడు ఏ నక్షత్రం ఏ రకంగా ఏ ప్రభావం చూపిస్తుంది, ఈ యొక్క గ్రహణం పడుతున్నదా, ఇంకేమైతుంది, ఆ పుట్టేటప్పుడు, ఆ శిశువు పుట్టేటప్పుడు ఏ ఏ నక్షత్రం ఉంది, సూర్యుడు ఏ రకంగా ఉన్నాడు, రాహు అడ్డంగా వచ్చి సూర్యుని యొక్క ప్రకాశాన్ని కప్పి ఉంచాడా, లేదా ఏ రకంగా ఉంది, చంద్రుడు ఏ రకంగా ఉన్నాడు, చంద్రగ్రహణం ఉందా, సూర్యగ్రహణం ఉందా, భూకంపం వచ్చిందా, ఆ ప్రభావ తీవ్రతను చూసి ఇప్పుడు ఇతడు అనారోగ్యంగా ఉన్నాడు కాబట్టి ఈ అనారోగ్యానికి కారణం ఆ ప్రభావాన్ని తగ్గించడం. ఇదే పూజ, ఇంతకుమించి పూజ లేదు. ప్రకృతిని శాంతింపజేయడం, ప్రకృతిని శాంతింపజేయడం. అర్థమవుతుందా? ఇవన్నీ మొదటిసారి వచ్చేసరికి ఏంటంటే ఇబ్బంది అవుతుంది, ఒకేసారికి అర్థం కాదు. పదే పదే దీని చర్చ జరగాలి, శంక సమాధానాలు, ప్రశ్నలు వేయాలి, వేసినప్పుడే అర్థం అవుతుంది. ఇప్పుడు ఈ ఓం ప్రకాష్ వెనక ఏమంటారు, ప్రకృతిని మనం ఏ విధంగా శాంతింపజేయగలుగుతాం? ప్రకృతిని ఏ విధంగా, ఇది మంచి తెలివైన ప్రశ్న. ఏ విధంగా శాంతింపజేస్తుంటాము అని అంటే, ఇప్పుడు ఈ వ్యక్తి జీవితంలో ఏముంది, ఇప్పుడు ఆ వ్యక్తి జీవితంలో ఉన్నటువంటి సమస్య అర్థం చేసుకొని అతని యొక్క అది పుట్టినటువంటి ఆ నక్షత్రాలు, ఆ గర్భాధానం యొక్క సమయాన్ని బయటకు తీస్తే ప్రకృతిలో ఏ మార్పులైతే జరుగుతున్నాయో, అమావాస్యకి ఎదురుగానా, పౌర్ణానికి ఎదురుగానా, లేదంటే ఈ యొక్క ప్రకృతి ప్రకోపాలు ఏవైతే జరుగుతున్నాయో, వరదలు వస్తున్నాయా, లేదంటే ఇంకేదైనా భూకంపం కానీ ఇంక ఏ కారణం అయితే జరుగుతుందో ఆ కారణాన్ని శాంతింపజేయాలి. ఇప్పుడు ఒకవేళ వర్షాలు బాగా పడి వరదలు వస్తున్నట్టయితే ఇతనికి శనగపప్పు అంటే వర్షం తగ్గేటట్టుగా, ఈ యొక్క వర్షం పడకుండా ఉండడానికి ప్రకృతి వర్షం ఆపేటటువంటి ఈ శనగపిండి, శనగపప్పును యజ్ఞ సామగ్రిలో కలపడం, మరి ఇంకా ఈ వెదురు బద్దలతోటి ఈ యజ్ఞం చేయడం అటువంటిది. ఒకవేళ ఎండలు బాగా మండిపోతున్నాయి అని అన్నప్పుడు దాంట్లో తిప్పతీగ ఎక్కువగా వేయడం, మరియు సోమరసం అంటే ఇక తిప్పతీగ రసం ఇప్పుడు వర్తమానంలో ఉన్నది అది. ఇంకా ఏదైతే వేడిని శాంతింపజేస్తుంటాయో ఈ యొక్క తుంగముస్తలు, జటామాసి, ఇటువంటి ఔషధాలు వాడడం. ఇంకా ఆయా తీవ్రతను బట్టి, ఇప్పుడు ఇహపరలోకం ఎవరి దగ్గర అయితే ఉందో ఓం ప్రకాష్ ఇహపరలోకం పుస్తకం చివరన రోగాలకు చికిత్స యజ్ఞం చేసేటప్పుడు ఆ రోగాలను పరీక్షించి ఆ రోగాల అనుసారంగా మూలికలు కలిపి యజ్ఞం చేసినప్పుడు వాళ్ళు దాని యొక్క పరిణామాన్ని, వారి అనుభవాన్ని రాశారు. అది మేము చూస్తే మీకు అర్థమైపోతుంది. కాబట్టి ఇదంతా ఎంతో పరిశోధనతో కూడుకున్నటువంటిది. ఇది ఆషామాషి పుస్తకం తెరిచి చదువుకొని అర్థమైందంటే అర్థమైందని చెప్పేసి తల ఊపి పుస్తకం మూసేసేటువంటి విషయం కాదు.
చాలా లోతుగా ఆలోచించాల్సినటువంటిది, విద్వాంసులతో చర్చ చేయాల్సినటువంటిది. దీంతో పదే పదే చేసినప్పుడు అప్పుడు లోతైనటువంటి అవగాహన వస్తుంటది. అందు గురించి ఈ యొక్క కాలచక్రం యొక్క ప్రభావం ఉంటది. కాలచక్రం యొక్క ప్రభావంతో మనకు ఈ రకమైనటువంటి జీవన విధానం కొనసాగుతుంది అనేటువంటిది అభిప్రాయం. సమయం అవుతుంది కాబట్టి ఈ యొక్క ప్రకరణాన్ని ఇక్కడిని ఆపివేద్దాం. రేపు ముందుకు తెలుసుకుందాం. నమస్తే. ముని గారు ముందు తీసుకెళ్ళండి. ఇది వెనక ఉన్నాయి, గుర్తుపెట్టారా? ఓం ప్రకాశం వెనక కనపడుతున్నాయి. షహతూత్, ద్రాక్ష పండ్ల ఆచార్య. షహతూత్, షహతూత్ పనులు ఉంటాయి కదా, బొంత పురుగులాగా ఉంటాయి చూడండి, చాలా తీయగా ఉంటాయి. నల్లగా ఉంటాయి వచ్చేసి మట్టి నల్లగా అవుతాయి. ఎర్రగా నుంచి నల్లగా మారుతాయి అవేనా? నల్లగా మారినప్పుడు తీపిదనం వస్తుంది కదా. వాటి ఏమంటారు వాటిని? షహతూత్, షహతూత్. వాటి బొంత పురుగు అవి ఏం పనికి వస్తాయి ఆచార్య? చాలా ఈ షుగర్ను తగ్గిస్తుంటాయి. ఇక చాలా మన శరీరానికి మంచి ఉపయోగపడుతుంటాయి. ఇప్పుడు ఇక్కడ పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ వారు మొన్న శ్రీనివాస్ గారు మాట్లాడిన మాటలు ఏంటంటే, మీరు పెట్టడానికి మీరెవరు, మీ సొంతమా అని చెప్పేసి అంటున్నారు. అంటే వారు తొందరపాటులో మాట్లాడారు. అటువంటిది అంటే పెట్టాలి, చెట్లు పెట్టాలి, చేయాలి. మీకు చూపిస్తాం. రైట్. మీ ఇళ్ళలో అవకాశం ఉంటే చేతుతో పెట్టండి, చాలా మంచిగా ఉంటుంది. శ్యామలయ్య గారికి మీకు మంచి అవకాశం ఉంది కదా, పెట్టండి. మీ పొలం కడ కానీ ఇంటి దగ్గర కానీ. షహతూత్ చాలా బాగుంటుంది. విన్నారా పేరు షహతూత్? వినలేదు. చిన్నప్పుడు చాలా తినేవాళ్ళం. మేము చాలా తిన్నాం, ఆడుకున్నాం, ఆ చెట్ల మీద ఎక్కి ఆడుకున్నాం, తిన్నాం. ఓ మా ఆచార్య పుల్చేరు పండ్లు అంటారా వీటిని? షహతూత్, షహతూత్ అంటారు. హిందీలో షహతూత్ అంటారు, తెలుగులో షహతూత్ అని అంటారు. నేను ఎన్నడూ తినలేదు మరి అది. ఓకే. అంటే హిమాలయానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ చాలా తిన్నాం, చాలా బాగా అనిపించింది. ఓకే ఆచార్య. ఇప్పుడు మన అందుబాటులో ఉంటాయి ఆచార్య? ఏమంటారు? మన అందుబాటులో మన తెలంగాణలో దొరుకుతాయి ఆచార్య అవి? దొరుకుతాయి. ఇప్పుడు మీకు హైదరాబాద్ లో చాలా దొరుకుతాయి. గుత్తులు గుత్తులుగా ఉంటాయా ఆచార్య? అంగుర పండ్లకైనా ఉంటాయా? అంగూర పండ్లు కాదు. ఇదేంటంటే చిన్న చిన్నగా చీమ తలకాయలాగా ఉంటాయి వీటి అన్ని. పండు మాత్రం వేలు పొడవు ఉంటుంటది. బొంత పురుగులాగా ఉంటాయి. బొంత పురుగులు పల్లెటూరులో బాగుంటాయి కలిపి ఉంటుంది. నోట్ వేసుకుంటే సిరా లెక్క నాలుగంతా కలర్ మారుతుందా? అదే విన్నగారిని పేరు గుర్తు రావడం. ఓకే. ధన్యవాదములు. సమయం అవుతున్నది. శ్వేతాశ్వత ఉపనిషత్తు లోపల ఆధ్యాత్మికత జ్ఞాన గంగ లోపల మొదటి అధ్యాయంలో 6వ ప్రశ్నలో ఉన్నాము, 6వ సంపుటంలో ఉన్నాము. కాలచక్రంలో ఎవరు కూడా అందరూ బాధ్యతలే అవుతారు, కేవలం 3 అనాది పదార్థాలు తప్ప. కాలాన్ని తెలుసుకోవడము, కాలమునికి అణిగిమణిగి ఉండడము, తద్వారానే మనం ఆధ్యాత్మిక అడుగు ముందుకేస్తామని చెప్పి వారు చక్కగా సందేశం ఇచ్చారు. వారికి ధన్యవాదాలు. విశేషంగా ఈ నక్షత్రాలు, గ్రహాలు, వాటి ప్రభావితము, జన్మరహస్యంలో ఏ తిథి దేవత, నక్షత్ర దేవత ఉంటుందో వారి ప్రభావితము పుట్టబోయే జీవాత్మ ఉంటుందని కూడా వారు చక్కగా తెలియజేశారు. మరోసారి ధన్యవాదాలు. వైదిక సందేహపదుల ప్రణామం నాదే కదా. మునిగారు జీవాత్మది కాదు, జీవితం మీద ప్రభావం, శరీరాల మీద ప్రభావం తోటి జీవాత్మ సుఖ దుఃఖాలను అనుభవిస్తుంది. జీవితం మీద అంతే. అవునా? ఓకే. ఇప్పుడు ఎవరు వైదిక సందేహపదులు నాదేనా? మీరే ముని గారు. రైట్. ధన్యవాదాలు. అత వైదిక సంధ్యోపాసన ప్రణముని భాగ్యనగరం. ఓ ముని గారు, మీది ఆ కెమెరా కొద్దిగా చూడవండి, దానిలో అది ఆ లైట్ ఏమిట? అదే లైట్ రాకి తల వెనకాల ఉన్న వరకు అది పడుతుంది. వేరే లైట్ ఇస్తున్నావా? ఈ లైట్ బంద్ చేసి.
ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృత అపిదానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీ శ్రేతాము స్వాహ. ఓం శన్నో దేవీరవిష్టయా आपो भवन्तु पीतये शम्योरविस्रवन्तु नः. ॐ वाक् वाक्, ॐ प्राणः प्राणः, ॐ चक्षुः चक्षुः, ॐ श्रोत्रं श्रोत्रम्, ॐ नाभिः, ॐ हृदयम्, ॐ कण्ठः, ॐ शिरः, ॐ बाहुभ्यां यशोबलम्, ओम करतल कर पृष्ठे. अथ मार्जन मंत्राः आत्म साक्षात्कार विषयमु. ओम भू पुनात शिरसि जीवात्म प्रार्थना. ओ प्राण प्रदाता ईश्वर उवाच नीवु नी पूर्वजन्म प्रारब्ध कर्म फलाన్ని పవిత్రము పునీతం చేసుకో. ఓం భువః పునాతు నేత్రయోః జీవాత్మ ప్రార్థన. ఓ దుఃఖ వినాశక పరమాత్మ సందేశము. నీ దృష్ట్యా అదృష్ట్య ప్రకృతి రూపాలను నీకు నీ యొక్క కుశాగ్ర బుద్ధితో ఆలోచించి మంచి చెడుల మూల్యాంకనం చేసుకుని సుఖదుఖాలకు మూల కారణములు తెలుసుకో, సాక్షిభూతంగా జీవించుకొని. ఓం స్వహ పునాతు కంటే జీవాత్మ ప్రార్థన. ఓ స్వయం సుఖ స్వరూప పరమాత్మ పరమాత్మ సందేశము. కంఠములోని కుంతస్థానంలో జరిగే ఆవాగమనాలపై దృష్టి సారించి ఆకలి దప్పికలను నియంత్రిస్తూ జయించు. ఆధ్యాత్మిక విద్యను తెలుసుకొని అందులోనే తెలుసుకున్నట్లయితే ఋషి చెప్పినటువంటి పతాంజలి చెప్పినటువంటి యోగ దర్శనంలో సూత్రము కంఠగోపేక్షిత్ పిపాస నివృత్తి, ఆ రహస్యాన్ని తెలుసుకుని స్వయముగా జీవన్ముక్త అవస్థను పొందుతావు. ఓం మహాపునాత హృదయే జీవాత్మ. ఓ మహిమాన్విత మాయాస్వరూప పరమాత్మ పరమాత్మ సందేశం. పునాతు హృదయ అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొంది దేవుని పట్ల నీ యొక్క భ్రమను నివృత్తి చేసుకో. యోగము యాగము త్యాగము ద్వారా జీవితంలో అడుగులు ముందుకేస్తూ ఈశ్వరానుభూతిని పొందుము. ఓం జన పునాతునాభ్యాం జీవాత్మ ప్రార్థన. ఓ జగన్నాయక, ఈ జన్మజరా మరణ అంతరాత్మ ఏమిటి స్వామి? పరమాత్మ. పునాతు నాభ్యాం అంటే నాభి చక్రములో సంయమన ద్వారా ధ్యానం చేయడం ద్వారా జన్మ జరామరణ అంతరహస్యం బోధపడుతుంది. అందుకే నాభి చక్రే కాయవూహ జ్ఞానం యోగ దర్శనం. ఈ తిని తాగి విసర్జించడము అంటే ఏమిటి అని ఆలోచిస్తే ఆ రహస్యం బోధపడుతుంది. ఓం తపః పునాతు పాదయోః జీవాత్మ. ఓ పరాత్పర, ఈ తపస్సు అంతరాత్మ ఏమిటి స్వామి? పరమాత్మ. ఓ జీవాత్మ, ఈ జన్మ జరామరణ దుఃఖదాయక స్థితి నుంచి నిన్ను నీవు ఉద్ధరించుకో అంటే ఈ నీచ స్థితి నుంచి ఉత్తమోత్తమైన ఊర్ధ్వ రేతస్సులో కావాలని తెలుసుకోవడం. అందుకే జంగాభ్యాం పదభ్యాం ధర్మం అస్మే విశిరాజ ప్రతిష్ఠితం. యజుర్వేదము 20 అధ్యాయము 9వ మంత్రం. ఈ రెండు పాదముల మధ్య రెండు పాదముల తొంటి ఎముకల మధ్యలో నేను అనే జీవాత్మను ఉన్నానని అనుభవభేదంగా తెలుసుకోవడం. ఓం సత్యం పునాతు పునఃశిరసి జీవాత్మ. ఓ అవినాశి అయిన పరమాత్మ పరమాత్మని యొక్క సందేశం. పునాతు శిరసి. ఓ జీవాత్మ, పవిత్ర భావంతో మరోసారి మళ్ళీ శిరస్సును అనుభవపేతంగా తెలుసుకొని ఉపాసనా ధ్యానము
చేయడం ద్వారా ధన్యుడవుతావు. ఓం ధన్యుడవుతావు అని తెలుసుకోవడం. పురీషం వసానః సుకృతస్య లోకే తత్ర గచ్చ యత్ర పూర్వే పరీతః. యజుర్వేదము 13వ అధ్యాయం 31 మంత్రం. ఓ జీవాత్మ, నీవు ఇక్కడ ఉండవలసిన వాడవు కాదు. ఎక్కడికైతే నీ పూర్వజులు ఇక్కడి నుంచి తరించి వెళ్ళిపోయారో ఆ పుణ్యలోకాలకు వెళ్ళు. ఓ జ్ఞాన స్వరూప, ప్రకాశ స్వరూప పరమాత్మ, ప్రకాశం కనిపిస్తుంది కానీ నీవు కనిపించడం లేదు స్వామి. ఎక్కడున్నావు? పరమాత్మ సందేశం. సూర్యుని ప్రకాశిస్తున్నది ఆ ప్రకాశమును నేనే. నా శక్యతే వర్ణయుతం గిరా తదా స్వయం అంతఃకరణే గృహీతే అని తెలుసుకో. ఓం ఖం బ్రహ్మ. జీవాత్మ, ఓ సర్వవ్యాపక పరమేశ్వర పరమాత్మ, పునాతు సర్వత్ర అంటే ఈ సంకుచిత శారీరక పింజరం నుంచి అధిగమించి ఆకాశం వలె అంతటా వ్యాపించి ఉన్న ఈశ్వర నిరాకార తత్వాన్ని అనుభవపేతము తెలుసుకోవాలి. అష్టచక్ర నవద్వార దేవానాం పూర్వయోధ్య తస్యాం హిరణ్మయే కోశే స్వర్గో జ్యోతిషావృత. అథర్వేదము 10:2:31. 8 చక్రాలు 9 రంధ్రాల ద్వారా ఇంద్రియములు ఈ అయోధ్యాపురము, అందులో స్వర్గమనే స్వర్ణమయ ఆవాసము జ్యోతితో ప్రకాశిస్తూ ఉందని అనుభవపేతము తెలుసుకో. అత 7 అంతస్తుల అంతర్యాత్ర. ప్రాణాయామంత్రాః ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. అత అగమర్షణ మంత్రాః. ఈ సందర్భం లోపల ప్రాణాయామల రహస్యాలను తెలుసుకున్న జీవాత్మ మొదటి ప్రకరణంలోనే పరమాత్మ ఆది ఆనందాన్ని పొందుతూ జీవన్ముక్తావస్థను పొందుతాడు. అలా అసవుడైనటువంటి జీవాత్మ 2వ ప్రకరణంలో అడుగు ముందుకేస్తాడు అగమర్షణ మంత్రం ద్వారా. ఓం రితంచ సత్యంచ వీత తపసోద్యజాయత తతో రాత్ర్యజాయత తదసముద్రో అర్ణవః. ఓం సముద్రాదర్ణవాదీ సంవత్సరో అజాయత అహోరాత్రాన్ని విదదాదిశ్చమితో వసి. ఓం సూర్యాచంద్రమసౌ దాత యథా పూర్వమకల్పయత్ దివంచ పృథ్వీంచాంతరిక్షమతో స్వః. ఓం శన్నో దేవీరవిష్టయా భవంతు పీతయే శమ్యోరపి స్రవంతు నః. మనసా పరిక్రమ మంత్రాః. ఓం రాజీ దిగగ్ని రధిపతి రచితో రక్షితాదిత్య యజమః. ఏభ్యో నమోధిపతిభ్యోన్నమో రక్షితృభ్యోన్నమేషిభ్యోన్నమేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజం వేదద్మః. తూర్పు దిశలో అగ్ని ప్రకాశ స్వరూపుడై ఆధిపతి అయి ఉండి ఆ పరమాత్మ సమస్త ప్రాణులను చంద్రహాస కొడవలి వలె ఆధ్యాత్మిక కిరణం ద్వారా రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. దక్షిణ దిశన ఓం దక్షిణాది ఇంద్రోధిపతి శిరస్థిరాజీ రక్షితా పితరేశమః. ఏభ్యో నమోధిపతిభ్యోన్నమో రక్షితృభ్యోన్నమేషిభ్యోన్నమేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజం వేదద్మః. దక్షిణ దిశలో ఆ పరమాత్ముడు ఇంద్రుడుగా ఆధిపతి ఉండి సృష్టిలోని సమస్త ప్రాణులను వంకరగా టింకరగా కుటిల కుతంత్రాలతో నడిచేటువంటి సమస్త ప్రాణం ఉండి తల్లిదండ్రులు రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. పడమర దిశన ఓం ప్రదేశే దిగ్వరుణోధిపతి పృథాగో రక్షితాన్నమిషమః. ఏభ్యో నమోధిపతిభ్యోన్నమో రక్షితృభ్యోన్నమేషిభ్యోన్నమేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజం వేదద్మః.
పడమర దిశ లోపల వరుణుడు ఆధిపతిగా ఉండి ఆ పరమాత్ముడు సమస్త ప్రాణులకు ఆహార ధాన్యాలతో ధాన్యాలను ప్రసాదించి ఆ ఆహార ధాన్యములు పొట్టుతో పాకులాడేటువంటి క్రిమి కీటగాదులను ఉత్పన్నం చేసి ఆశ్రయింపజేసి, ఓ జీవాత్మ, ఈ అన్నము నిరాపద జీవనాధారమని తెలియజేస్తూ అన్నదాతగా సమస్త ప్రాణులను రక్షిస్తున్నాడు అని తెలుసుకోవడం. అత ఉత్తర దిశ నందున ఓం ఉదయచేదిక్ సోమాధిపతి స్వజో రక్షితాజ నిర్జమః ఏభ్యో నమాధిపతిభ్యాం నమో రక్షితృభ్యాం నమైషభ్యాం నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్ట్యం వయం విశ్వస్తమోజం వేదత్మః. ఉత్తర దిశ లోపల ఆ పరమాత్ముడు సోముడిగా ఉండి ఆధిపతి అయ్యండి స్వయమిగా పుట్టుకొచ్చే క్రిమి కీటకాదుల పట్ల శరాఘాతమైన విద్యుత్తును ఉత్పన్నం చేసి మెరుపుదాడితో సర్వనాశనము క్రిమి కీటకాలను నశింపజేస్తూ పాడి పంటలకు అవసరమయ్యేటువంటి సస్యశ్యామలము అవసరమయ్యేటువంటి నత్రజనిని ఉత్పన్నం చేసి రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. ఆ తర్వాత క్రింది వైపున ఓం ధ్రువాదిగ్విష్ణు రధిపతి కల్మా చగ్రీవో రక్షిత వీరుదేశమహం ఏభ్యో నమోధిపతిభ్యాం నమో రక్షితృభ్యాం నమఃభ్యో నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజం వేదద్మః. క్రింది దిశ లోపల ఆధిపతి అయి విష్ణువై ఉండి అనంత ప్రాణులకు సమస్త జీవులకు ప్రాణుకోటికి భూగర్భ విషవాయువు జల కాలుష్యం ద్వారా వృక్షాలను ఉత్పన్నం చేసి రక్షిస్తున్నాడని, వృక్షములు ఫలపుష్పలతాది ఔషధ ద్వారా రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. ఊర్ధ్వలోకమున ఓం ఊర్ధ్వాదిక్ బృహస్పతి రథపతి శత్రు రక్షిత వర్షమిషమః ఏభ్యో నమోధిపతిభ్యాం నమో రక్షితృభ్యాం నమైషభ్యాం నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం ఓజం వేదద్మః. పై దిశ లోపల ఆ పరమాత్ముడు బృహస్పతి అయి ఉండి అనంత జ్ఞానానికి అధిపతి అయినటువంటి ఆ పరమాత్ముడు చతుర్వేద జ్ఞానాన్ని ప్రసాదించి సమస్త ప్రాణులను రక్షిస్తున్నాడని, మరియు ఆకాశ సముద్రము నుండి అమృత వర్షాన్ని కురిపించి అనేక రకాల రోగాల నుండి రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. ఈ విధంగా పరమాత్ముడు తనను అన్ని విధాలు రక్షిస్తున్నాడని తెలుసుకున్న జీవాత్మ పరమాత్మని ఇంకా అతి సమీపంలో ప్రార్థన ఉపాసన చేయాలని అడుగులు ముందుకేస్తూ ఉపస్థాన మంత్రాల ద్వారా ప్రార్థిస్తాడు. అత ఉపస్థాన మంత్రాః జాత వేదసే శృణువామ సోమమరాతీయతో నిదహాది వేదః సనః పర్షదతి దుర్గాని విశ్వానావేవ సుందుం దురితాత్యగ్నిః చిత్రం దేవానామదగాదనేకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తచ్చ ఉదిత్యం జాతవేదతం దేవం వహంతికేదో దృశ్యే విశ్వాయ సూర్యం ఉద్భయం తమసస్పరిశ్చః పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మజ్యోతిరుత్తమం. ఈ విధంగా పరమాత్మని లోతుగా ఉపాసించినటువంటి జీవాత్మ పరమాత్మని యొక్క ఆనందాన్ని పొందలేక ఎక్కడో తప్పు జరిగింది స్వామి, నా జీవితంలో మళ్ళీ అలాంటి తప్పు చెయ్యను, మరొక అవకాశం ఇవ్వని చెప్పి పరమాత్మని ప్రాయచిత్త మంత్రం ద్వారా ప్రార్థిస్తాడు. అత ప్రాయచిత్త మంత్రాః తచ్చక్తిరుదేవైతం పురస్తా శుక్రముచ్చరత్ పశ్చేమ శరదాశ్చితం జీవేమ శరదాశ్చితం శృణ్యామ శరదాశ్చితం ప్రభ్రమామ శరదాశ్చితం అధీనాశామ శరదాశ్చితం భూయచ్చ శరదాశ్చితాత్. ఓం శన్నో దేవైరవిష్ఠయావో భవంతు పీతయే శమ్యోరవసవంతు నః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర, నీ అనంత కృప వలన మేము నర్చిన జప ఉపాసనాది కర్మముల మూలమున
ధర్మ అర్థ కామ మోక్షములు అనేది ఈ చతుర్విధ పురుషార్థములను మాకు ఈ జన్మలోనే వెంటనే సిద్ధించినట్లు అనుగ్రహింపము స్వామి. అత నమస్కారమంతరా. ఓం నమ శంభవాయ చ మనోభవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీ రవిష్టయ ఆపో భవంతు భీతయే శమ్యో రవిశ్రవంతు నః. ఇది వైదిక సంధ్యోపాసన ప్రణవముని భాగ్యనేరం. అత శాంతి మంత్రం. ఓం దేవ శాంతిరంతరిక్షకం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సమా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య. శ్రీ భూరమణము. అందరికి నమస్తే. శుభోదయం. సుప్రభాతం. నమస్తే ఆచార్య. ఓం నమస్తే ఆచార్య. సర్వజ్ఞ నమో నమః. అందరి ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు ఆచార్య. పుష్పమ్మ గారు ఉండండి.